హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. జాగరం మనం చేస్తామేమో తెలియదు కానీ ఇంగ్లాండ్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఇదేంటి ఇట్లా అయిపోయింది డే 2 అని చెప్పి. 2 అద్భుతమైన సెంచరీలు ఉన్నాయి. అలాగే కొన్ని దశల్లో బ్రిలియంట్ ఫైట్ బ్యాక్ కూడా కనిపించింది. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. అయ్యాక ఇంకా ఇంకా గట్టిగా వాళ్ళు పట్టు బిగించేసరికి మ్యాచ్ మొత్తం కూడా ఇండియా దగ్గరే ఉంది. లీడ్ హ్యాపీగా 260 దాకా లీడ్ పోతుంది. అండ్ అక్కడి నుంచి దిస్ ఇస్ ద హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఈ సిరీస్ మొత్తంలో. మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 190, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో 140 ఆడ్, థర్డ్ టెస్ట్ మ్యాచ్లో 120 ఆడ్, ఇలా వచ్చే ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో -46కి పడ్డాం. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక 250, 260 దాకా లీడ్ వెళ్ళింది. దానికి అందరూ కారణాలు అయ్యారు. బట్ ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది 2 ఫైట్ బ్యాక్ల గురించి. ఆ తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడుకోవాల్సింది 2 సెంచరీల గురించి. సో ఫస్ట్ 2 సెంచరీల గురించి మాట్లాడదాం. శుభ్మన్ నేను ఎక్కడైతే వదిలేసాడో అక్కడి నుంచి పట్టుకున్నాడు. రోహిత్ ప్లేట్ సెకండ్ ఫీల్డ్, శుభ్మన్ అటాక్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ సింపుల్గా కామ్గా తన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అవసరం ఉన్నప్పుడల్లా రోహిత్ కూడా బాదాడు. బట్ శుభ్మన్ చాలా గట్టిగా బాదాడు. ఎస్పెషలీ ఆండర్సన్కి ముందుకు వచ్చి 6 కొట్టేసరికి ఇంటెంట్ వాజ్ వెరీ క్లియర్. ఓ స్టేట్మెంట్ ఇచ్చేసాడు, చూద్దాం ఏం చేస్తారో చేసుకోండి. మంచి బ్యాటింగ్ ట్రాక్లో మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 400 కొట్టాల్సిన చోట మిమ్మల్ని మేము రెస్ట్రిక్ట్ చేసాం. 218కి మిమ్మల్ని ఆల్అౌట్ చేసేసాం. మీరే తప్పుడు షాట్లు ఆడారు కొంతమందికి మా కుల్దీప్ యాదవ్ ఏం బౌలింగ్ చేసాడు అర్థం కాలేదు. ఇప్పుడు మేము చూపిస్తాం అట్టా బ్యాటింగ్ చేయాలన్నట్టుగా శుభ్మన్ గిల్ ఆడాడు. అండ్ దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. అందులోనూ క్రాస్ బ్యాటెడ్ షాట్స్ పెద్దగా ఏం కొట్టలేదు. స్పిన్నర్లు కొట్టాడు, స్వీప్ షాట్ కొట్టాడు, ఇవి కొట్టాడు. కానీ ఫాస్ట్ బౌలర్స్ని చాలా బాగా ఎదుర్కొన్నాడు. అండ్ దాంతో స్పిన్నర్లను కూడా బాగా గట్టిగానే 6లు 4లు కొట్టాడు. అతను ఒక గేర్లో వెళ్ళిపోతూ ఉన్నాడు. రోహిత్ శర్మ ఇంకో గేర్లో అతను వెళ్ళిపోతూనే ఉన్నాడు. అలాగని చెప్పి రోహిత్ శర్మ స్లోగా ఆడాల. అతని స్ట్రైక్ రేట్ కూడా 65 దగ్గరే ఉంది. రోహిత్ శర్మ కూడా ఎప్పుడెప్పుడైతే అవసరం పడిందో అప్పుడప్పుడు బ్యాటింగ్ పని చెప్పాడు. ఎక్కువగా డిఫెండ్ చేశాడని కనిపిస్తుంది, ఎక్కువ డెలివరీస్ డిఫెండ్ చేశాడని కనిపిస్తుంది. కానీ అతని దగ్గర నుంచి 4లు ఎక్కువగానే ఉన్నాయి, అతని దగ్గర నుంచి 6లు బాగానే పడ్డాయి. సో వాళ్ళిద్దరి మధ్య ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో మొత్తం మీద ఆ లీడ్ ఏదైతే ఉండిందో, స్వల్ప లీడ్ ఏదైతే ఇంగ్లాండ్కి ఉండిందో ఫస్ట్ డే, దాన్ని తుడిచిపెట్టడమే కాదు, దాని మీద చాలా గట్టిగా కూడా బిల్డ్ చేసే అవకాశం ఇండియాకి వచ్చేసింది. ఇద్దరికిద్దరు చెరవు సెంచరీలు కొట్టారు. వరుస ఓవర్లోనే కొట్టారు. రోహిత్ శర్మ ముందు లాస్ట్ బాల్లో కొట్టాడు. ఆ తర్వాత సింగిల్ ఇస్తే శుభ్మన్ గిల్ అదే బాల్లో ఫినిష్ చేశాడు. నెక్స్ట్ బాల్లో ఫినిష్ చేశాడు. ఇద్దరికిద్దరు 100 కొట్టారు. హ్యాపీగా ఆడేశారు. లంచ్ కూడా అయింది. ఇంగ్లాండ్కి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఇండియా స్కోరింగ్ అరౌండ్ 4.6 రన్స్ పర్ ఓవర్ ఆ దశలో. సో అక్కడి నుంచి ఏం చేయాలో అర్థం కాని పక్షంలో సరే బెన్ స్టోక్స్ దిగాడు బౌలింగ్ వేయడానికి. తను వేసిన ఫస్ట్ ఎవర్ బాల్ ఆఫ్ ద సిరీస్ రోహిత్ శర్మ వికెట్ పడింది. బ్రిలియంట్ బాల్. ఎందుకంటే బాల్ పడిన తర్వాత కొంచెం మూమెంట్ అనేది కనిపించింది, కాస్త రివర్స్ అయింది, కొంచెం సీమ్ మీద పడ్డంత పిచ్ నుంచి సపోర్ట్ అనేది లభించింది. లోపలికి వస్తుంది అనుకున్నాడు, బాల్ పోయింది, స్టంప్స్ కొట్టింది. రోహిత్ శర్మ రియాక్షన్ టైం తక్కువగానే ఉండింది అక్కడ. శుభ్మన్ గిల్కి యాక్చువల్లీ బాల్ షార్ప్గా లోపలికి కట్టేది. ఇది 6వసారి ఆండర్సన్ శుభ్మన్ గిల్ని అవుట్ చేశాడు. అతని బోల్డ్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఇంగ్లాండ్ వచ్చినప్పుడు చెన్నైలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇలాగే బాల్ లోపలికి వచ్చి బోల్డ్ అయింది. దట్ వాజ్ ఈవెన్ బెటర్ డెలివరీ. అది రివర్స్ స్వింగ్ అయింది, గాల్లో కూడా తిరిగింది. ఇది కొంచెం పడిన తర్వాత లోపలికి రావడం, శుభ్మన్ గిల్కి ఏం చేయాలో అర్థం కాకుండా ఉండడం, బ్యాట్కి చాలా పెద్ద గ్యాప్ అనేది కనిపించింది. ఇద్దరికి కూడా ఆల్మోస్ట్ కాస్త అన్ప్లేయబుల్ డెలివరీస్ లాంటివి వచ్చాయి. నెక్స్ట్ మాటకి వెళ్లే ముందు ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుకుందాం. మీరు సాధారణంగా శుభ్మన్ గిల్ని ఈజీగా అనేస్తారా, బ్యాటింగ్ ట్రాక్, ఫ్లాట్ ట్రాక్లో కొట్టేస్తాడు అది ఇది అని చెప్పి. బట్ రిమెంబర్, రాజ్కోట్లో కూడా కష్టమైన సిచ్యువేషన్స్లో బాగా ఆడాడు. వైజాగ్లో కష్టమైన సిచ్యువేషన్లో బాగా ఆడాడు. ఆ 2 కాస్త బ్యాటింగ్కి ప్రధానమైన పిచ్లే కదా అని మీరు అనుకుంటే, రాంచీలో బాగా క్లిష్టమైన పరిస్థితిలో మ్యాచ్ ఎటన్నా వెళ్లే స్థితిలో ఉండి అక్కడ మ్యాచ్ విన్నింగ్ 50 కొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా బాగా ఆడాడు. సరే అది అంపైర్స్ కాదు పక్కన పెట్టండి. బట్ ఈ ప్లేడ్ వెల్ ఆన్ స్పిన్నింగ్ ట్రాక్ ఆల్సో. సో అందుకే ఈజీగా ఫ్లాట్ ట్రాక్ కదా కొట్టేసాడని చూడకండి. వాళ్ళు బౌలింగ్ కూడా బాగానే వేసారు. బట్ అటాక్ ఇంకా శ్రద్ధగా చేశారు. రోహిత్ శర్మ ఆల్సో హ్యాడ్ అ వెరీ గుడ్ సిరీస్. ఫస్ట్ 2 మ్యాచ్లు పెద్ద ఏం చేయకపోయినా కూడా మెల్లమెల్లగా సెంచరీలు కొట్టడం, ఇంపార్టెంట్ 50 లాస్ట్ మ్యాచ్లో కొట్టడం, ఈ మ్యాచ్లో కూడా 100 బాధలు సరిపోయింది. హ్యాపీగా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ టక్కా వికెట్లు పడ్డాయి వీళ్ళిద్దరు. సో హ్యావింగ్ సర్ఫరాజ్ అండ్ అలాగే దేవదత్ పడికల్. సర్ఫరాజ్ 3వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, దేవదత్ పడికల్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. రజత్ పటిదార్ ప్లేస్లో వచ్చాడు దేవదత్ పడికల్. రజత్కి లాస్ట్ మూమెంట్లో ఏదో ఇంజరీ అయింది, లెగ్గా యాంకుల్గా ఏదో అన్నారు. సో దాంతో రజత్ ఇంజరీ అవ్వడం వల్ల దేవదత్కి ఆ ముందు రోజు రాత్రి చెప్పారు, నాయన నువ్వు ఆడుతున్నావని. సో వచ్చి రాగానే రాహుల్ ద్రవిడ్ కూడా చెప్పాడు, హ్యాపన్స్ వెళ్ళి ఎంజాయ్ చేసుకో, 10-15 నిమిషాలు మెల్లగా ఉండు అని చెప్పాడు. మెల్లగానే ఉన్నాడు, డిఫెన్స్ చూపించాడు. 4 కొట్టాడు, 4 గాల్లో కొట్టాడు, పెద్ద ప్రాబ్లం ఏం రాలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య 97 రన్స్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉండిందో
అది వీళ్ళ 100 ఎంత ఇంపార్టెంట్, వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఎంత ఇంపార్టెంట్, గిల్ అండ్ రోహిత్ది. పడిక్కల్ అండ్ సర్ఫరాజ్ పార్ట్నర్షిప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే లంచ్ ఇమ్మీడియట్ సెషన్లో ఆ 2 వికెట్లు పడిన తర్వాత వీళ్ళ పార్ట్నర్షిప్ కనుక అక్కడ లేకుండా ఉంటే ఇంగ్లాండ్ వాళ్ళు కట్టడి చేసేసేవాళ్ళు ఇండియాని. లీడ్ 100కో 120కో తగ్గించేసేవాళ్ళు. అండ్ మళ్ళీ మ్యాచ్ బ్యాలెన్స్ అని చెప్పలేక ఇక వాళ్ళకు కూడా మళ్ళీ పుంజుకునే దిశగా మ్యాచ్ మారే అవకాశం కనిపించింది. బట్ అది జరగకుండా ఇద్దరు ఆపారు. మనం ఇద్దరు సెంచరీల గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంకో 2 సెంచరీలు కొట్టారు. వాళ్ళ గురించి మాట్లాడుకోకపోతే కష్టం కదా. హార్ట్లీ సెంచరీ కొట్టాడు, ఆ తర్వాత బషీర్ సెంచరీ కొట్టాడు. సరే వాళ్ళిద్దరు కలిసి 6 వికెట్లు తీసారన్న విషయం పక్కన పెడితే ఇద్దరు కలిపి బాగా గట్టిగా రన్లు కూడా సమర్పించుకున్నారు. ఇంకో మనిషి కూడా సెంచరీకి దగ్గరలో ఉన్నాడు, 89. ఎక్కువ బౌలింగ్ చేయలేదు, బౌలింగ్ చేసిన బాగా అతన్ని 89తో మార్క్ వుడ్ కూడా ఉన్నాడు. సో వాళ్ళు బాగా రన్లు ఇచ్చారు. సో ఈ 97 పార్ట్నర్షిప్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. అండ్ ఇక్కడ సర్ఫరాజ్ ఆడిన తీరు బాగుంది, ఫాస్ట్గా ఆడాడు. దేవదత్ పడికల్ కూడా బాగా డిఫెండ్ చేశాడు, కానీ అతను కూడా అవసరం ఉన్నప్పుడల్లా 4లు కొట్టాడు, మంచి డ్రైవ్లు కొట్టాడు, ఆ 6 కూడా కొట్టాడు, లాంగ్ ఆన్ మీదుగా 50 సాధించాడు. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఎలాగైతే ఇండియాకి ఇంకొంచెం బలం చేకూర్చిందో ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అవ్వడం మళ్ళీ కాస్త ఇంగ్లాండ్ని మళ్ళీ గేమ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఎందుకంటే సర్ఫరాజ్ టీ తర్వాత ఫస్ట్ బాల్ లేట్ కట్టు కొట్టబోయాడు, అవుట్. దేవదత్ పడికల్ బోల్డ్. సరే జురేల్ జడేజా ఆడుతున్నారు అనుకుంటే జురేల్ వచ్చి గట్టి కొట్టే ప్రయత్నం చేశాడు. ఆ బాల్ కొంచెం 2 ఎండ్ ఆఫ్ ద బ్యాటింగ్ తగిలింది, లాంగ్ ఆన్లో క్యాచ్. జురేల్ కనుక ఉంటే లీడ్ 300 దాటేది, రాసి పెట్టుకోండి. జురేల్స్ వికెట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ వికెట్ ఫర్ ఇంగ్లాండ్. జురేల్ ఉంటే కొట్టేసేవాడు. జురేల్ కూడా అనుకుని ఉంటాడు, నేను అసలు యాక్చువల్గా మిడ్ వికెట్ పై వెళ్దాం అనుకున్నాడు. బాల్ పిచ్కి రీచ్ అవ్వలేదు కాబట్టి లాస్ట్ మూమెంట్ డైరెక్షన్ మార్చాడు. ఆ డైరెక్షన్ మార్చే ప్రయత్నంలో కూడా బ్యాట్ 2 ఎండ్ తగిలింది. అదే క్రాస్ లైన్ వెళ్ళింటే లీడింగ్ ఎడ్ తగిలేదు. లాంగ్ ఆన్ కూడా అంటున్నా, ఈ లాంగ్ ఆఫ్లోనే పాయింట్లో అవుట్ అయ్యాడు. డైరెక్షన్ మార్చాడు, ఆయన 2 ఎండ్ ఆఫ్ ద బ్యాట్ తగిలింది, అవుట్ అయ్యాడు. జురేల్ ఉంటే బాధేసేవాడు, మంచి ఫామ్లో ఉన్నాడు, కుదురుకున్నాడు, కొడుతున్నాడు బాగానే, అవుట్ అయ్యాడు. జడేజా కూడా ఒక బాల్ ఎలిబిడి లేడు, రివ్యూ తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇదేంట్రా ఒక బాల్ టక్క వికెట్లు పడిపోతున్నాయి. సరే 200 దాకా ఎట్లాగో తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు, ఏం చేస్తారు ఇక్కడ అయిపోతుందా అని ఒక ఆలోచన కనిపించింది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఒక వెరీ ఇంపార్టెంట్ 45 రన్ పార్ట్నర్షిప్ కనిపించింది. ఎందుకంటే అశ్విన్ అవుట్ అయ్యాడు, ఫట్మన్ అవుట్ అయ్యాడు. అశ్విన్ బాల్ ముందుకు వచ్చాడు, చూసుకుందాం అన్నాడు. ఆ తర్వాత బాల్ లోపలికి వచ్చింది, ఆమ్ బాల్ అది టర్న్ అవుతుంది అనుకున్నాడు, లోపలికి వచ్చి వికెట్ని కొట్టింది. సో అక్కడ కుల్దీప్ యాదవ్ అండ్ బుమ్రాస్ పార్ట్నర్షిప్ కూడా అంతే ముఖ్యం. ఈ 97 ముఖ్యం, ఈ 45 కూడా ముఖ్యం. అండ్ కుల్దీప్ యాదవ్ బ్రిలియంట్గా ఆడాడు, స్వీప్ షాట్లు కొట్టాడు, మంచి షాట్లు కొట్టాడు. సరే 1-2 అటు ఇటు అవుతూ ఉంటాయి, బట్ చాలా మంచి ఫోకస్ చూపించాడు బ్యాటింగ్. అంతకన్నా ఎక్కువ ఫోకస్ బుమ్రా చూపించాడు. బుమ్రా ప్రాపర్గా డిఫెండ్ చేసుకుంటూ ఎక్కడ కూడా తప్పుడు షాట్లు ఆడకుండా, కొన్ని బాల్ లో అవుతున్నా, కొన్ని బాల్ లాస్ట్ మూమెంట్లో టర్న్ అవుతున్నా చాలా జాగ్రత్తగా ఆడాడు. మంచి కవర్ డ్రైవ్ కొట్టాడు. సో ఇటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇంగ్లాండ్ వాళ్ళు కాస్త మిస్ఫీల్డ్ చేశారు, అది వేరే విషయం ముందు పార్ట్నర్షిప్లో. ఆ తర్వాత ఈ పార్ట్నర్షిప్లో బాగానే అటాక్ చేసే ప్రయత్నాలు చేశారు. ఒకటేంటంటే ఇక్కడ ఘాటుకు మార్క్వుడ్ అండ్ ఆండర్సన్ కొంచెం ముందు తెచ్చి కాస్త ప్రెషర్ పెట్టుంటే బాగుండేది. ఒకవైపు నుంచి మార్క్వుడ్ వేసి ఇంకోవైపు కాస్త ఎక్కువ ఫ్లైట్ చేసి కొట్టండ్రా 6 రన్ అటెంప్ట్ చేసి ఉంటే బాగుండేది. ఇలాంటి లాజిక్లు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి జనరల్గా చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళు చేయలేదు. నేను బషీర్ 4 వికెట్లు తీశాడు, హార్ట్లీ కూడా అప్పుడు 2 వికెట్లు తీశాడు. ఫామ్లో వాళ్లే ఉన్నారు, వికెట్లు తీసేస్తారులే అనే ఒక ఆలోచనతోనే ఉన్నాడు. అండ్ అప్పటికే 100 పైన ఓవర్లు వాళ్ళు ఫీల్డింగ్ చేశారు. సో ఎలాగో అలసిపోయి ఉంటారు, ఇప్పుడు మళ్ళీ ఆండర్సన్ని వాళ్ళని తీసుకొస్తే బాగోదు. ఆల్రెడీ వాళ్ళ కోట వాళ్ళు బౌలింగ్ చేశారు, వాళ్ళ కోట కూడా బ్యాటర్స్ సమర్పించారు. సరే వికెట్ పడింది కానీ ఆండర్సన్కి మళ్ళీ ఎందుకులే అనుకున్నాడు. అక్కడ చేసుంటే ఇంకొంచెం బెటర్ ఛాన్స్ ఉండేదేమో అనిపించింది ఇంగ్లాండ్కి. బట్ ఎనీవే బుమ్రా లుక్ సాలిడ్, కుల్దీప్ యాదవ్ లుక్ సాలిడ్. ఆ 45 రన్ పార్ట్నర్షిప్ అనేది ఈ 200 దగ్గర ఆగిపోయే లీడ్ 260 దాకా తీసుకెళ్ళడానికి చాలా గట్టిగా సహాయపడింది. సో దీంతో ఇక్కడ ఏముంది ఈ మ్యాచ్లో, మనం నిన్నే మాట్లాడుకున్నాం, Day 2 కుడ్ హ్యావ్ బీన్ ది మూవింగ్ డే. ఎందుకంటే ఇక్కడ ఇండియా ఆల్అౌట్ అయిపోయిందంటే ఇంగ్లాండ్ మళ్ళీ పుంజుకొని వస్తారని ఇండియా ఆల్అౌట్ కాదు. ఇండియా ఇంకా 2 వికెట్లు ఉన్నాయి, మియాభాయ్ ఉన్నాడు వెనక. కొంతమంది నేను అడిగారు, ఆకాశ్దీప్ ఒక మ్యాచ్ ఆడిన తర్వాత డ్రాప్ చేయడం ఎంతవరకు సబబు అది ఇది అని చెప్పి. బట్ అగైన్ దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్, తప్పదు. ఇంకా ఇప్పుడు దేవదత్ పడికల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 50 కొట్టాడు. రేపు పొద్దున మళ్ళీ టెస్ట్ మ్యాచెస్లో విరాట్ కోహ్లీ వచ్చేసి తర్వాత కేఎల్ రాహుల్ వచ్చేసారంటే కనుక ఎవరు బయటకు వెళ్తారు, అది కూడా ఒక పెద్ద పాయింట్గానే కనిపిస్తుంది. సర్ఫరాజ్ అండ్ పడికల్ మీద వెయిట్ పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. కేఎల్ రాహుల్ అండ్ అలాగే విరాట్ కోహ్లీ వచ్చేసారంటే సో ఇలాంటి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. నాకు అనిపించింది ఆకాశ్దీప్ ఉండే బాగుండేది, కాస్త అవకాశం ఇచ్చుంటే బాగుండేది తనకి. బట్ దట్స్ ఫైన్, ఇలాంటి అవుతూ ఉంటాయి. బట్ నెక్స్ట్ సిరాజ్ ఉన్నాడు ఆడడానికి. అండ్ ఒకటి ఇండియా బౌలింగ్లో ముందు జాగ్రత్తగా ఫినిష్ చేసేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్కి సరైన రీతిలో పని చెప్పకుండా ఉంటే ఇండియా మళ్ళీ Day 3 రోజునే ముగించేసే ప్రమాదం అవకాశం కూడా కనిపిస్తుంది.
ఈ విషయమే కాస్త ఇంగ్లాండ్ కలవరపరుస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అనేది జరిగింది వాళ్ళకి. క్రాలీ వికెట్ తర్వాత ఎలాగైతే వికెట్లు పడిపోయారు, మళ్ళీ లాస్ట్లో బెన్ ఫోక్స్, బషీర్ ఏదో కొట్టే ప్రయత్నాలు చేశారు కానీ లేదా చాలా వికెట్లు పడిపోయారు. సో అలా 6-7 వికెట్లు ఎందుకు పడ్డాయి, ఎలా పడి ఇండియా కూడా ఇంచుమించు అలాంటి కొలాప్స్ చేసింది. కానీ మళ్ళీ మధ్యలో ఈ 2 పార్ట్నర్షిప్ రావడం, లాస్ట్లో కుల్దీప్ యాదవ్, బుమ్రా పార్ట్నర్షిప్ రావడానికి కాపాడి. సో ఈ పరిస్థితిలో ఇంగ్లాండ్ వాళ్ళు ఆలోచిస్తారు ఏం చేయాలి అంటే సర్ఫరాజ్ మాటలు కాస్త రివ్యూలో పెట్టాడేమో, రోహిత్ శర్మ రివ్యూల కోసం వింటాడేమో చూద్దాం. 2 కాటన్ బోల్డ్ ఏమో మిస్ అయ్యాయి నిన్న, బట్ అవి కూడా పెద్ద మిస్ అని చెప్పడం కూడా కష్టం. జడేజా చేయి పెట్టాడంటే జడేజా కాబట్టి చేయి పెట్టాడు, మిగతా వాళ్ళు వదిలేస్తారు, బాల్ వెళ్ళిపోయి. కుల్దీప్ యాదవ్ కొంచెం బెటర్ దెన్ జడేజా ఛాన్సే, బట్ అది కూడా చాలా గట్టిగా కొట్టాడు. సో అది ఛాన్స్ అని చెప్పను. దానివల్ల పెద్దగా నష్టం కూడా అవుతారు. ఫస్ట్ మ్యాచ్లో అలీపోప్ క్యాచ్ వదిలేశారు, పెద్ద నష్టం జరిగింది. ఆ రోజు సింపులర్ క్యాచ్. కొంతమంది కేఎల్ రాహుల్ కూడా పట్టుండే, కేఎల్ రాహుల్ క్యాచ్ వదిలేసిన 10 రన్లే కొట్టాడు, బట్ అక్కడ 100 రన్లు కొట్టాడు. సో అలాంటివి కొన్ని ఎక్కడ ఏది గట్టిగా ఇంపాక్ట్ చేసింది అనేది మాట్లాడుకోవాలి. బట్ ఇవి పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు కాబట్టి ఆల్ ఫైన్. రివ్యూలో కొంచెం స్ట్రాంగ్గా ఉండి అక్కడే మ్యాచ్ ముగించేస్తే డే 3లోనే అయిపోయే ప్రమాదం, అవకాశం అన్నీ కనిపిస్తుంది. సో దీనివల్ల శివరాత్రి వాళ్ళే మరి హిమవంతుడు అల్లుడేగా శివుడు, కరెక్ట్గా హిమాలయాల పాదాల దగ్గర ఉన్నారు ఇంగ్లాండ్ వాళ్ళు. వాళ్ళు కూడా మరి శివభజన చేసుకుంటారేమో, ఎలా ఏంటి సంగతి, దీని నుంచి ఎట్లా బయటపడాలని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. వాళ్ళదంతా పక్కన పెడితే టుడే హ్యాస్ బీన్ అ గుడ్ డే. ఇంగ్లాండ్ బౌలర్స్ కూడా కష్టపడ్డారు, వాళ్ళు ఏమీ వదిలేయలేదు, వాళ్ళు ఏమి వెయిటింగ్ ఏమీ వాడలేదు. వాళ్ళు కూడా ఏదో ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. బట్ వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళని మళ్ళీ ఒక్కసారి గట్టిగా వాళ్ళని కిందకి నెట్టింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు బ్యాటింగ్కి బాగా గట్టిగా పనిచెప్పారు. రాజ్కోట్ టెస్ట్ మ్యాచ్లో కూడా 2వ రోజు దాకా బాగానే గట్టిగా పనిచెప్పారు. క్రమేణా బ్యాటింగ్ అనేది తగ్గుతూ వచ్చింది. రాంచీలో అఫ్కోర్స్ జో రూట్ బాగా ఆడాడు, ఆ తర్వాత ఇన్నింగ్స్లో ఏం జరిగిందో మనం అంతా చూసాం. సో 2 ఇన్నింగ్లు బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకి పడిపోయింది పిడి. మరి ఎలాగైనా సరే మళ్ళీ ఫైట్ చేద్దాం, వీళ్ళు ఫైట్ ఇట్ అవుట్, మనం మొత్తం క్యారెక్టర్ చూపిద్దాం అన్నట్టుగా ఏమైనా ఈ 3వ రోజున ఇంగ్లాండ్ వాళ్ళు వస్తారా, లేదంటే ఇంకా సమర్పయామే అని చెప్పేసి వెళ్ళిపోతారా? లెట్ us wait and watch. సరే వెళ్ళే ముందు ఒక మాట, ప్రో వాలీబాల్ లీగ్ మ్యాచ్లు కనిపిస్తున్నాయి, అవి కూడా చూడండి. సోనీ 10-4లో వస్తూ ఉంటే 6:30 నుంచి ప్రారంభం అవుతాయి. వాలీబాల్ ఇస్ సచ్ వండర్ఫుల్ స్పోర్ట్ టు సీ. తెలుగు కామెంటరీని కూడా చూడొచ్చు, సోనీ లివ్లో, సోనీ 10-4లో చూడొచ్చు. సో కుదిరితే అక్కడ కలుసుకుందాం. చిల్డ్రన్.